ఇజ్రాయిల్ మరియు ఫలస్తీన్ మధ్య యుద్ధం ప్రారంభమై 18 రోజులు పూర్తవుతున్నాయి. గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గాజా ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి 9 అక్టోబర్ నుండి అయితే ఇజ్రాయిల్ గాజాకు అన్ని అవసరాలను నిలిపివేయడం జరిగింది. మంచినీళ్లు, ఆహారం, వైద్యం, చివరికి కరెంట్ సప్లైను కూడా ఆపివేయడం జరిగింది. చీకటిలో వారు జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి వైద్యం చేయడానికి అక్కడ డాక్టర్లు ఎవరు లేరు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు, ఇలా క్షతగాత్రులు రక్తసిక్తమై పడినటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయిల్ గాజాపై బాంబుల దాడి కురిపిస్తూనే ఉంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి కాలనీస్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయాయి. భవనాలన్నీ కూడా శిథిలమైపోయాయి. అక్కడ బూడిద తప్ప ఏమీ కనిపించట్లేదు. శిథిలాల కింద ఎంతో మంది డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎంతో మంది క్షతగాత్రులు కొన ఊపిరితో కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి దృశ్యాలు గాజాలో మనకు కనిపిస్తున్నాయి. ఇండియా టుడే అక్టోబర్ 25 రిపోర్ట్ ప్రకారంగా పాలస్తీన్ పై ఇజ్రాయిల్ చేసినటువంటి ప్రతి దాడిలో ఇప్పటి వరకు పలస్తీన్లు దాదాపుగా 5,000 కంటే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. ఎన్నో శవాలు ఇప్పటికీ శిథిలాల కింద పడి ఉన్నాయి. ఎంతో మంది క్షతగాత్రులు శిథిలాల కిందనే వారు ఉన్నారు. ఎవరైతే బ్రతికి ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో మరియు స్కూల్స్లో శరణు పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యుద్ధం ప్రారంభమై 17 రోజులు 25 అక్టోబర్ వరకు 17 రోజుల్లో దాదాపుగా 5,000 కంటే ఎక్కువ మంది పాలస్తీనులు చనిపోయారని ఇండియా టుడే ఈ రిపోర్ట్ను తెలియజేసింది. యునైటెడ్ నేషన్స్ వారి ఏజెన్సీ UNRWA తెలిపింది 15 అక్టోబర్ రోజున అక్కడ దయానీయమైనటువంటి మానవ విపత్తుని మేము చూసాము. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడు చూడలేదని స్వతహాగా చెప్పడం జరిగింది. 16 అక్టోబర్ రోజు వరకు యునైటెడ్ నేషన్స్ షెల్టర్స్లో అక్కడ నీరు కూడా అయిపోయాయి. తాగడానికి మంచినీళ్ళు కూడా యునైటెడ్ నేషన్స్ షెల్టర్స్లో కూడా అయిపోయాయి. అలాంటి పరిస్థితి అని చెప్పడం జరిగింది. గాజాలో పనిచేసే సర్జన్ డాక్టర్ మహమూద్ మతార్ బీబీసీకి తెలియజేశారు, ఇక్కడ హాస్పిటల్ మొత్తం కూడా క్షతగాత్రులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ మంచినీళ్ళ సదుపాయం లేదు, కరెంటు సప్లై లేదు, నెట్వర్క్ కనెక్షన్స్ కూడా ఇక్కడ పనిచేయడం లేదు. నేను ఇక్కడ పేషెంట్స్ కోసం నీళ్లను వెతుకుతున్నాను అనేటటువంటి ఆవేదనను ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం కూడా గాజాలో మనకు కనిపిస్తున్నాయి. గాజాలోని నసీర్ హాస్పిటల్లో పనిచేసే మరో డాక్టర్ ఈ విధంగా తెలియజేశాడు, ఇక్కడ ఫ్యూల్ కూడా అయిపోతుంది. ఈ హాస్పిటల్లో 60 మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. అందులో 35 మంది ఐసీయూలో ఉన్నారు. వారికి వెంటిలేటర్ చాలా అవసరం. ఇక్కడ ఫ్యూల్ అయిపోయినట్లయితే వారిని ప్రాణాలతో కాపాడడం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ల పరిస్థితి అంతా కూడా ఇదే విధంగా ఉంది. 17 అక్టోబర్ హెల్త్ అఫీషియల్స్ తెలిపారు, గాజాలో ఆంకాలజీ హాస్పిటల్ ఉంది, 48 గంటల్లో మూతపడుతుంది. పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా ప్రమాదంలో పడిపోతారు. వారి ప్రాణాలను కాపాడుకోలేమని కూడా హెచ్చరించడం జరిగింది. గాజా యొక్క భౌగోళిక స్థితిని కాస్త మీరు చూసినట్లయితే కేవలం 365 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ గాజా స్ట్రిప్. అంటే న్యూయార్క్ సిటీ కంటే చిన్నదిగా ఉంటుంది. మన దేశ రాజధాని ఢిల్లీతో పోల్చినట్లయితే 1/4 సైజు ఉంటుంది గాజా. ఈ చిన్న ప్రదేశంలోనే దాదాపుగా 23 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. అంటే ప్రపంచంలోనే ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ఒక ప్రదేశంగా ఈ గాజా మనకు కనిపిస్తుంది. అందుకే దీన్ని అతిపెద్ద ఓపెన్ జైల్ అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కిక్కిరిసిపోయినటువంటి జన సంద్రత మధ్య పైనుండి బాంబుల వర్షం కురుస్తున్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడైతే పలస్తీన్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, కానీ యుద్ధానికంటే ముందు కూడా ఇక్కడ జనజీవన విధానం అనేది సరిగ్గా లేదు. ఎప్పుడు కూడా వీరు ఇజ్రాయెల్ యొక్క ర్యాడర్లో నిఘాలో ఉంటారు. వీరు ఎక్కడికైనా బయటికి ప్రయాణం చేయాలి అన్న ఇజ్రాయెల్ యొక్క అనుమతి తీసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఈ పాలస్తీన్లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి గాజాలోని 23 లక్షల మంది జనాభాలో సగం మంది పిల్లలే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఈ యుద్ధాలలో దాదాపుగా 60% వరకు అక్కడ పిల్లలు మరియు స్త్రీలే చనిపోయారని రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితితో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ 23 లక్షల మంది జనాభా ఈ చిన్న ప్రదేశంలో ఉంటున్నారు కాబట్టి ఇజ్రాయిల్ వాసులు హేళనగా గాజాని ఓపెన్ జైల్ అని కూడా
పిలుస్తూ ఉంటారు. 7th అక్టోబర్ హమాస్ ఇజ్రాయెల్ పై ఉగ్రదాడి చేసింది. దీని కారణంగా 1400 మంది ఇజ్రాయెల్ వాసులు మృత్యువాత పడ్డారు. దీనికి ప్రతీకారంగా చేపట్టినటువంటి దాడులు వరుసగా ఎడతెగక విరామం లేకుండా గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం, రాకెట్ల వర్షం కురిపిస్తుంది. తద్వారా సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అమాయకులు ఉన్నారో ఆ పలస్తీనులే మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హమాస్ పారిపోయారనేటటువంటి సమాచారం కూడా ఉంది. కానీ ఇక్కడ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వారే ఇక్కడ మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు గాజా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఎటు చూసినా శవాలే కనిపిస్తున్నాయి, శిథిలమైపోయినటువంటి భవనాలు కనిపిస్తున్నాయి. అందులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి యొక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎంతోమంది క్షతగాత్రులు ఆ శిథిలాల కింద పడి ఉన్నారు. ఇంకా ఎంతమంది చనిపోయారో ఇంకా ఖచ్చితమైనటువంటి లెక్క మాత్రం తెలియట్లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు గాజాలో మనకు కనిపిస్తుంది. కొన్ని దేశాలు మరియు కొంతమంది రాజకీయ విశ్లేషకుల ప్రకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేసినటువంటి మారణ హోమం, రాకెట్ మరియు బాంబుల దాడి ఏదైతే ఉందో ఇది ఎంత మాత్రం కూడా ఉగ్రవాదానికి తీసిపోదు అని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. విరామం లేకుండా గాజాపై విరుచుకుపడడం, వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడడం అనేది వీరు కూడా ఏం మాత్రం ఉగ్రవాదానికి, టెర్రరిజానికి తీసిపోలేదు అని వారిని విమర్శిస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. నార్వేజియన్ ఫారెన్ మినిస్టర్ తెలిపారు, ఈ విధంగా ఇజ్రాయెల్ గాజాపై అన్ని అవసరాలను నిషేధించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మెడిసిన్ కూడా చివరికి ఆపివేయడం అనేది ఇది ఇజ్రాయెల్ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి దాష్టీకం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ మెడిసిన్ని, మంచినీళ్లను, కరెంట్ సప్లైని పూర్తిగా ఆపివేయడం జరిగింది. మరోవైపు పైనుండి బాంబుల వర్షాన్ని కురిపించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని హెచ్చరించడం కూడా జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గ్రోసెస్ ఈ విధంగా తెలిపారు, ఇజ్రాయెల్ గాజాపై మానవత్వం చూపించాలి, అదేవిధంగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాసులను ఎలాంటి షరతులు లేకుండా వదిలిపెట్టాలని పేర్కొనడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీరు కనుక గాజాలో ఒక పౌరుడిగా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఉండడానికి కరెంటు లేదు, తినడానికి తిండి లేదు, ఎలాంటి ఆహార పదార్థాలు లేవు, మంచినీళ్ళు లేవు. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇంటి నుండి బయటికి వెళ్ళి ఏదైనా ఆహారాన్ని తీసుకొద్దామంటే ఎక్కడి నుండి బాంబుల మోత కురుస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశంపై నుండి వర్షంలా కరపత్రాలు కురుస్తూ ఉన్నాయి. ఆ కరపత్రాల్లో ఏముందో తెలుసా? ఎవరైతే గాజా స్ట్రిప్ ఉత్తరం వైపు ఉన్నారో వారు వెంటనే ఖాళీ చేసి దక్షిణం వైపునకు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక వార్నింగ్ ఇజ్రాయిల్ ఇస్తుంది. ఇటు చూస్తే చుట్టూ కూడా బాంబుల మోత, మరోవైపు వార్నింగ్ కూడా వస్తుంది. మీరు మీ ప్రాణాలతో బయటపడాలంటే మీరు ఉత్తరం వైపునటువంటి ఈ యొక్క గాజా స్ట్రిప్ను వదిలేసి దక్షిణం వైపు పారిపోవాలనేటటువంటి వార్నింగ్ ఇజ్రాయిల్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి పరిస్థితితో ఒక్కసారి మీరు ఊహించుకోండి. గాజా ఉత్తరం వైపు సుమారు 11 లక్షల మంది ఉన్నారు. ఐడిఎఫ్ అందరికీ వార్నింగ్ ఇచ్చింది ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని. వాస్తవానికి చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరి కోసం సేఫ్గా లేవు. ఉత్తర గాజాలో ఉన్నటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో, అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయో అక్కడ కూడా బాంబుల దాడి జరుగుతుంది. అంటే వారి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. UNRWA ఏమంటుందంటే ఇక్కడ ప్రెగ్నెంట్ స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు. మీరు వార్నింగ్ ఇచ్చినట్లయితే వీరు ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారని ఎత్తి చూపడం జరిగింది. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఈ వార్నింగ్ ఇవ్వడం జరిగిందో WHO కూడా ఇజ్రాయిల్ ఇచ్చినటువంటి హెచ్చరికను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఉత్తరాది గాజాలో 22 హాస్పిటల్స్ ఉన్నాయి, 2000 కంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఈ రోగుల పరిస్థితి ఏంటి, ఎలా ఖాళీ చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారని WHO కూడా ఇజ్రాయిల్ వార్నింగ్ని హెచ్చరిస్తూ మరి ఖండించడం జరిగింది. ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా గాజా ప్రజలు ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపునకు 6 లక్షల మంది ప్రయాణం చేసి వెళ్ళిపోయారు, 5 లక్షల మంది వెళ్ళలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారనేటటువంటి రిపోర్ట్ కూడా స్వతహాగా ఇజ్రాయెల్ మిలిటరీ తెలియజేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ చేసినటువంటి వార్నింగ్ విని ఎవరైతే గాజా ఉత్తరం నుండి దక్షిణం వైపునకు వచ్చారో వారు ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడుల నుండి సురక్షితంగా ఉండగలరా అంటే అక్కడ కూడా
వారికి సేఫ్ గా లేదు. కొన్ని సంఘటనలు సెంట్రల్ గాజాపై జరిగిన బాంబు దాడులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలు నివసించే ఇల్లు బూడిదైపోయాయి. దక్షిణ గాజాలో ఉన్న వారు కూడా సురక్షితంగా లేరు. ఖాన్ యూనస్ దక్షిణ భాగంలో ఉండే ఒక నగరం, అక్కడ పదే పదే బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. BBC కరెస్పాండెంట్ దక్షిణ గాజాలో జరిగినటువంటి బాంబు దాడుల్ని ధృవీకరించారు కూడా. రఫా క్రాసింగ్ వద్ద ఇజ్రాయిల్ 3 సార్లు బాంబు దాడులు ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ రఫా బార్డర్ క్రాసింగ్ అనేది చాలా ముఖ్యమైనది. గాజా మరియు ఈజిప్ట్ సరిహద్దు మధ్యలో ఈ క్రాసింగ్ ఉంటుంది. ఎందుకంటే గాజాలో ప్రజలు నివసించడానికి సురక్షితం కాదు అని భావించినప్పుడు గాజా నుండి ఈజిప్టులోకి వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. ఒకవైపు సముద్రం ఉంది, అటువైపు వెళ్ళడం జరగదు. మరోవైపు ఇజ్రాయిల్ దేశం ఉంది, అటువైతే వెళ్ళనే లేరు. ఇప్పుడు వారికి ఒకే ఒక దారి ఉంది పారిపోవడానికి, అదే సౌత్ లోని ఈజిప్ట్ లోకి వెళ్ళడం. ఇక్కడ ఒకే ఒక బార్డర్ ఉంది, అదే రఫా బార్డర్ క్రాసింగ్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే ఏం చేస్తారు? బాంబు దాడుల నుండి రక్షించుకోవడానికి గాజాను వదిలి వెళ్ళిపోతారు కదా, అదే చేశారు గాజా ప్రజలు. కొన్ని వేల మంది గాజా ప్రజలు రఫా బార్డర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కొన్ని వేల మంది జమ అయిపోయారు. కానీ పరిస్థితి ఏంటంటే ఈజిప్ట్ దేశం బార్డర్ ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేదు. ఈజిప్ట్ మరియు ఇతర అరబ్ దేశాలు పాలస్తీన్ ప్రజలను శరణార్థులుగా బార్డర్ క్రాస్ చేసి ఈజిప్ట్లోకి ప్రవేశించడం అనుమతించడం లేదు. వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మీరు చచ్చినా బ్రతికినా మీ భూభాగం మీకు పాలస్తీన్ ఉంది, అక్కడే ఉండండి, ఇలా బార్డర్ క్రాస్ చేసి మా వద్దకు రాకూడదని స్పష్టంగా ఈ వైఖరి వాళ్ళది కనిపిస్తుంది. అంటే ఎంత దయానీయమైనటువంటి పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. వీటన్నిటి మధ్యలో యుద్ధం ఇంకా పెరుగుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య గొడవలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఉత్తరం వైపు ఉంది లెబనాన్, అక్కడ హిజ్బుల్లా మిలిటెడ్ గ్రూప్ పనిచేస్తుంది. హమాస్ గ్రూప్ లానే హిజ్బుల్లాను కూడా ఇరాన్ దేశం నడిపిస్తుంది మరియు మద్దతు ఇస్తుంది. 2006 సంవత్సరంలోని హిజ్బుల్లా మరియు ఇజ్రాయెల్ మధ్య ఒక నెల పాటు యుద్ధం కూడా జరిగింది. గత కొన్ని రోజుల క్రితం హిజ్బుల్లా మరియు ఇజ్రాయెల్ మధ్య రాకెట్ ఫైరింగ్ కూడా జరిగింది. 16 అక్టోబర్ రోజున యాంటీ ట్యాంక్ మిజైల్ ఫైర్ చేయబడింది. అది లెబనాన్ నుండి ఉత్తరాది ఇజ్రాయెల్లోని ఒక నగరంలో పడింది. ఇందులో 3 గాయపడ్డారు. ఇజ్రాయెల్ తమ ప్రజలకు తెలిపింది, మీరు వెంటనే లెబనాన్ వద్ద ఉన్నటువంటి బార్డర్ ని ఖాళీ చేయమని. ఇక్కడ హిజ్బుల్లా హమాస్ కంటే చాలా బలవంతమైనటువంటిది మరియు శక్తివంతమైనటువంటిది. వీరి వద్ద కొన్ని లక్షల మిజైల్స్ ఉన్నాయి. వీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ పై దాడి చేయవచ్చు. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే, ఇజ్రాయెల్ కనుక గాజాపై గ్రౌండ్ ఇన్విజన్ నేలదండ యాత్ర ప్రయత్నం చేస్తే, ఇజ్రాయెల్ తమ సైనికులను డైరెక్ట్ గా గాజా భూభాగంలోకి పంపించే ప్రయత్నం చేస్తే ఇజ్రాయెల్ కు ప్రమాదం ఉంటుంది అని, దానికి ప్రతీకారం మరో ప్రదేశం నుండి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, 900 ఇండియన్ ట్రూప్స్ ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్ పై నిలబడి ఉన్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ యొక్క భాగం. మన భారత సైనికులు అక్కడ 1978 నుండి ఉంటున్నారు. 15 అక్టోబర్ రిపోర్ట్ ప్రకారంగా ఒక రాకెట్ బాంబ్ దక్షిణ లెబనాన్ దగ్గర పడింది, కానీ ఎలాంటి నష్టం మాత్రం జరగలేదు. గతంలో నేను చేసినటువంటి వీడియోలు ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ యుద్ధం గురించి ఏదైతే వీడియోలు చేశానో అవి పూర్తిగా చూడకుండా కొంతమంది అజ్ఞానంతో ప్రశ్నిస్తున్నారు, మీరు హమాస్ ని సపోర్ట్ చేస్తున్నారా అని. మీరు ఆ వీడియో పూర్తిగా చూడండి. హమాస్ చేసినటువంటి దాడిని ఉగ్ర దాడిగా, టెర్రర్ అటాక్గా నేను ఖండించడం జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్ చేసినటువంటి దౌర్జన్యాలు, ఇజ్రాయెల్ ఏ విధంగానైతే పాలస్తీనాను ఆక్రమించుకుంటుందో దాన్ని కూడా నేను ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా పెద్ద మిస్టరీగా నిలిచిపోయింది. ఆ విషయం గురించి మీరు కూడా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ హమాస్ 5000 రాకెట్స్ ని ఎలా ఏకం చేయగలిగింది? ఇజ్రాయెల్ దేశానికి ఈ విషయం ఎందుకు తెలియలేదు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్సీ వ్యవస్థగా పేరుగాంచినటువంటి ముసాద్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ విషయాన్ని పసిగట్టడంలో ఎందుకు వైఫల్యం చెందింది అన్న విషయం చాలా పెద్ద మిస్టరీ ఉందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హమాస్ ఒక పెద్ద దాడి చేయబోతుందని ఇజ్రాయెల్ దేశాన్ని ముందుగానే ఈజిప్ట్ హెచ్చరించడం జరిగింది. అమెరికాకు కూడా ఈ సమాచారం ఉంది. అమెరికా కూడా ఇజ్రాయెల్ని హెచ్చరించడం జరిగింది, మీకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది హమాస్ నుండి అని. మరి అలాంటప్పుడు ఈ హెచ్చరికలు ఇజ్రాయెల్ దేశం ఎందుకు తీసుకోలేదు? 28 అక్టోబర్ రోజున మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలియచేయడం జరిగింది, హమాస్ ఒక పెద్ద దాడి చేయనుంది ఇజ్రాయెల్ బార్డర్ పై అని. అంతెందుకు 6 అక్టోబర్ అటాక్ కి ఒక రోజు ముందు కూడా అమెరికన్ అఫీషియల్స్ హెచ్చరించడం జరిగింది, హమాస్ ఏదో ఒక పెద్ద దాడి చేయబోతుంది అని.
ఒక రోజు ముందు కూడా ఇజ్రాయెల్ని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఎందుకు మేల్కోలేదు? ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి? వాషింగ్టన్ డీసీలో ఉన్న తూర్పు మధ్య దౌత్యవేత్త, మిడిల్ ఈస్ట్ డిప్లొమాట్ CNN కు తెలిపారు. వైట్ హౌస్ కు మరియు యుఎస్ ఇంటెలిజెన్స్ కు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వీరు ఇది కూడా తెలిపారు, హమాస్ వద్ద ఉన్నటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఊహకు అందని విధంగా ఉన్నాయని. ఈ విధంగా ఇన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రభుత్వానికి ముందుగానే తెలుసు ఈ అటాక్ జరగబోతుంది అని. అయినప్పటికీ కూడా వీరు ఎందుకు మౌనం వహించారు అంటే ఇందులో చాలా పెద్ద చరిత్ర, రాజకీయ కుట్ర కోణం మనకు కనిపిస్తుంది. ఇజ్రాయెల్కు తెలిసినప్పటికీ కూడా ఎందుకు మౌనం వహించిందంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి కొంత అవగాహన మీకు ఉండాల్సిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ రాజకీయాలు అనేవి అస్థిరమైనవిగా ఉన్నాయి. చాలా ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు, అతనిపై ఫ్రాడ్ ఛార్జ్ ముద్ర ఉంది, నమ్మక ద్రోహి అనేటటువంటి ముద్ర ఉంది. అలాగే పెద్ద పెద్ద 3 కుంభకోణాల్లో ఇతడు లంచం తీసుకున్నాడు అని, పెద్ద పెద్ద బిలియనర్స్ ద్వారా ఇతడు డబ్బులు తీసుకున్నాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇతను తిరస్కరించినప్పటికీ కూడా ఇతనిపై ఆరోపణలు ఇప్పటికి కూడా కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇదే ప్రక్రియలో కేసు నెంబర్ 1000, కేసు నెంబర్ 2000, కేసు నెంబర్ 4000 ఇవన్నీ కూడా కేసులు నెతన్యాహుపై విచారణలో ఉన్నాయి. ఈ ప్రక్రియలోనే ఇతడు పూర్తిగా జ్యుడిషియరీని మార్చేటటువంటి పనిలో ఉన్నాడు అని గతంలో ధర్నాలు కూడా జరిగాయి. జడ్జిల సెలక్షన్లో కూడా భారీగా ఇతడు మార్పులు చేశాడు అని చెప్పి, అదేవిధంగా పూర్తి న్యాయస్థానాన్నే ఇతడు మార్చేసి తనకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడని ఎంతోమంది గతంలో ధర్నాలు కూడా చేసినటువంటి అనేక అవినీతి ఆరోపణలు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుపై ఉన్నాయి. దీనివల్ల ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా వీధిలోకి వచ్చేసి ప్లాకార్డులు పట్టుకుని మరి ప్రదర్శనలు చేస్తూ వారు ధర్నాలకు దిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యుద్ధం మొదలైందో బెంజమిన్ నెతన్యాహు అత్యవసర శక్తులను ఉపయోగించి తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకున్నాడు. ఒకవేళ ఈ యుద్ధం జరగనట్లయితే అతనిపై అవినీతి విచారణ జరుగుతుంది. అప్పుడు విషయాలు రుజువైపోతే అతను ప్రధానమంత్రి స్థానం నుండి దిగవలసి వస్తుంది. కాబట్టి ఈ యుద్ధం జరుగుతుందని రాజకీయ విశ్లేషకుల మాట ఇది. దీంతో పాటు మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. బెంజమిన్ నెతన్యాహు గతంలో హమాస్ గ్రూప్ కి సపోర్ట్ చేసినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలోని ఒక ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ యూదసాక్ రాబిన్ అతని పేరు. అతను ఇజ్రాయెల్ మరియు పలస్తీన్ మధ్య శాంతిపూర్వమైనటువంటి ఒప్పందాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించేటటువంటి సమయంలోనే ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ని షూట్ చేసి ఒక వ్యక్తి చంపివేయడం జరిగింది. కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం ఇది. మరోవైపు బెంజమిన్ నెతన్యాహు ఒక రైట్ వింగ్ గవర్నమెంట్ను నడిపిస్తున్నాడు. చెస్ట్ థంపింగ్ అప్రోచ్ను వాడుకొని ఇతను అధికారాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒకవైపు గజా స్ట్రిప్, మరోవైపు వెస్ట్ బ్యాంక్. కానీ ఎవరైతే పాలస్తీన్ దేశస్తులు ఉన్నారో వారి సంప్రదింపులు లేకుండా, అందుకే పాలస్తీన్ యొక్క ప్రెసిడెంట్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు కూడా. ద టెలిగ్రాఫ్ అనేటటువంటి ఆర్టికల్ ని కనుక చూస్తే, హౌ బెంజమిన్ నెతన్యాహు ఎంపవర్డ్ హమాస్ అండ్ బ్రోక్ ఇజ్రాయిల్ 8th అక్టోబర్ ఆర్టికల్, స్వతహాగా ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్టికల్ ని మనం పరిశీలిస్తే, ఫర్ ఇయర్స్ నెతన్యాహు ప్రాపర్డ్ అప్ హమాస్, నౌ ఇట్ ఇస్ బ్లోన్ అప్ ఇన్ అవర్ ఫేసెస్. ఇందులో ఉంది చాలా రిపోర్ట్స్ ప్రకారంగా స్వయంగా నెతన్యాహు గాజాలోని ఫండ్ ట్రాన్స్ఫర్ కావాలి అని, ఎందుకంటే వెస్ట్ బ్యాంక్ లో ఉన్న పాలస్తీన్ అధికారం మధ్యలో సపరేషన్ చేయడానికి మరియు గాజాలో ఉన్న హమాస్ మధ్యలో ఇది ఇలానే జరిగితే పాలస్తీన్ ఎన్నటికీ కూడా సపరేట్ స్టేట్ అవ్వదు. బెజాలిల్ స్మోట్రిచ్ అనేటటువంటి తీవ్రమైన యూద భావాజాలం ఉన్నటువంటి రాజకీయ నాయకుడి యొక్క స్టేట్మెంట్ ఏముందంటే, ట్రీట్ ద పాలస్తీన్ అండ్ అథారిటీ యాజ్ ఎ బర్డన్ అండ్ హమాస్ యాజ్ అన్ అసెట్. ఇజ్రాయిల్ యొక్క పాలసీ ఏంటంటే పలస్తీన్ అథారిటీని ఒక బర్డన్గా భావిస్తుంది, హమాస్ని ఒక ఎసెట్ అంటే ఆస్తిగా భావిస్తుందని 2015లోనే ఈ యూదవాద రాజకీయ నాయకుడు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి హమాస్ ఇజ్రాయెల్కి ఒక ఎసెట్గా పనిచేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, హమాస్ మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వీరిని ఉగ్రవాదులు కూడా అని అంటారు. వీరి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి పిల్లలు ఇప్పుడు కూడా యూద దేశంలో ఇజ్రాయిల్లోని మంచి మంచి యూనివర్సిటీస్లో వీళ్ళ పిల్లలు చదువుతున్నారు.
పైగా హమాస్కి ఇజ్రాయిలే సపోర్ట్ చేస్తుంది. 1987 డిసెంబర్లోని షేక్ అహ్మద్ యాసిర్ ఈ యొక్క హమాస్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. అప్పుడు ఇది పాలస్తీనా భూభాగాన్ని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు పూర్తిగా దాని యొక్క ఉద్దేశాలు మారిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం నిజంగా చెప్పాలంటే వీరు మిలిటెంట్లు చాలామంది వీరిని ఉగ్రవాదులు అని కూడా అంటున్నారు. ఎందుకంటే వీరు సొంత లాభాల కోసం ఇతర దేశాల యొక్క ఆధిక్యతతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఏ విధంగానైతే బజ్ ఫీడ్ మీకు రిపోర్ట్ ఇచ్చింది, 2016 అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లు గెలవడానికి రష్యా మరియు అమెరికా ఒక దేశం మరొక దేశంపై ఏ విధంగా నింద ఆరోపణలు చేసుకోవడం జరిగిందంటే 20 ఫేక్ మెసేజెస్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలవడానికి అమెరికా వాసుల్ని భయపెట్టడం జరిగింది. రష్యా ద్వారా మీకు ముప్పు ఉందని చెప్పేసి ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలిచారు. అదేవిధంగా ట్యాక్స్ కూడా వసూలు చేశారు. రష్యా కూడా ఇదే పని చేసింది. ఈ విధంగా రాజకీయ కోణంలో ఇప్పుడు హమాస్ పని చేస్తుంది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేటటువంటి మాటలు ఇవి. చూడండి, ఇస్లాంలో యుద్ధము అంటే యుద్ధంలో కేవలం సైనికులు మాత్రమే చనిపోతారు. సైనికులకు మధ్య మాత్రమే యుద్ధం జరుగుతుంది. పిల్లల్ని చంపకూడదు, స్త్రీల్ని చంపకూడదు, వారిపై అత్యాచారాలు చేయకూడదు, అఘాయిత్యాలకు పాల్పడకూడదు. యుద్ధం యొక్క ఇంటిమేషన్ ముందే ఇవ్వాలి. ఎవరైతే మేము యుద్ధం చేయలేము అని చెప్పేసి వెంటనే ఆపివేయడం జరుగుతుంది. అది కూడా పూర్తి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వారి ఆధీనంలో జరుగుతుంది. చాలా యుద్ధ నీతి నియమాలు అనేవి ఉన్నాయి. వీటన్నిటిని కూడా తుంగలో తొక్కేసి అక్కడ ఇజ్రాయిల్పై ఒక రాకెట్ ఫైరింగ్ చేసి 1400 ప్రజల్ని, యూద ప్రజల్ని ఎప్పుడైతే పుట్టన పెట్టుకున్నారో వెంటనే పడుకున్నటువంటి గుర్రాన్ని తన్నించుకున్నట్టు ఈరోజు హమాస్ ఏదైతే చేసిందో నిజంగా చెప్పాలంటే అక్కడ హమాస్ ప్రజలు, హమాస్ యొక్క మిలిటెంట్లందరూ కూడా పారిపోయారంటటువంటి సమాచారం. అక్కడ చస్తున్నది ఎవరంటే చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు చనిపోతూ వారి యొక్క ఆర్తనాదాల్ని మనం వింటున్నాం. నిజంగా చెప్పాలంటే హమాస్కి తెలుసు, పాలస్తీనా దేశానికి తెలుసు ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ దేశమో. ఏ దేశానికి లేనటువంటి అలాంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశం వద్ద ఉంది. వీరు అటాక్ చేస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, దాని యొక్క ప్రతీకార దాడులు ఏ విధంగా జరుగుతాయో పూర్తిగా హమాస్కి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసి అక్కడ నుండి పారిపోయారు. చివరికి పాలస్తీనా ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇస్లాం వీటిని నిషేధిస్తుంది. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే సమస్త మానవాళిని చంపినంత సమానమని ఇస్లాం అంటుంది. మరి అలాంటప్పుడు వీరు జిహాద్ అని చెప్పడం లేదా ధర్మం కోసం చేస్తున్నామని చెప్పడం ఇది పూర్తిగా అబద్ధ ప్రచారం సోదరులారా. ఇజ్రాయెల్ గనక ప్రతీకార దాడి చేస్తే హమాస్ పరిస్థితి ఏంటో హమాస్కి తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ యుద్ధం ప్రారంభించింది ఒక్కసారి మీరే ఆలోచించండి. 2018లోని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఖతార్ దేశం నుండి వచ్చేటటువంటి కొన్ని వేల కోట్ల లక్షల రూపాయలను సూట్ కేసులను అనుమతించింది గాజాలోని. ఎందుకంటే హమాస్కి లాభం చేకూర్చడానికి. ఇవన్నీ విషయాలు మీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు, కానీ ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తున్నటువంటి సగానికంటే ఎక్కువ మందికి తెలుసు అక్కడ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలు ఏ విధంగా ఉన్నాయో. ఒక విషయంలో మనం ఇజ్రాయెల్ మీడియాని అభినందించాలి. ఎందుకంటే కొంతవరకు ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఇజ్రాయెల్ మీడియా ఉండదు. అందుకే ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధం ప్రారంభమైందో అప్పటి నుండి కూడా నెతన్యాహు యొక్క అప్రూవల్ రేట్ అనేది చాలా వేగంగా పడిపోతూ వచ్చింది. ఒక రిపోర్ట్ ప్రకారంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహుకు ఆ దేశ ప్రజలు కేవలం 29% మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వారంతా కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు పూర్వపరాలేంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మూర్ఖంగా ఒక రిలీజన్ వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి పూర్తిగా దేశంలో ఉన్నటువంటి వారిని, ఇతరుల్ని కించపరిచే పోస్టులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు. చూడండి, మనకు ఈ మధ్యనే ఉక్రెయిన్ మరియు రష్యా యొక్క యుద్ధం జరిగింది. దాని పూర్వపురాలు చాలా మంది తెలుసు. అందులో కూడా రాజకీయ కుట్రకోణం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పాలస్తీన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో దాని వెనుక కూడా చాలా భయంకరమైనటువంటి చరిత్ర ఉంది. అదే ఇజ్రాయెల్ ఇప్పుడు
ప్రోత్సహిస్తుంది. మీరు ఒక అటాక్ చేసినట్లయితే దీన్ని ఆసరగా చేసుకొని పూర్తిగా గాజాని మేము ఆక్రమించుకోవచ్చు అనేటటువంటి ధోరణిలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ ఇక్కడ బలి అయ్యేది ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే యుద్ధాన్ని ప్రారంభించేది ముసలి వాళ్ళైతే దానికి బలి అయిపోయేది యువకులు మరియు పిల్లలు. కాబట్టి ఇలాంటి యుద్ధాల ద్వారా సాధించింది ఏమీ ఉండదు. పైగా మనం చూస్తున్నాం చలించిపోయేటటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, యుద్ధంతో సంబంధం లేనటువంటి వారు, పాపం వారికి ఏం తెలుసు చెప్పండి? వారింట్లో వారు ఉంటున్నారు, అకస్మాత్తుగా వచ్చి బాంబులు పడిపోతున్నాయి, వారు ఆ శిథిలాల కింద శవాలుగా కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎవరు ఇష్టపడతారు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇస్లాం అయితే ఎట్టి పరిస్థితిలో ఈ విషయాన్ని ఒప్పుకోదు. ఇస్లాంలో యుద్ధ నీతి నియమాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా తుంగలో తొక్కేసి మేము యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పి ఏదైతే చేస్తున్నారో నిజంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ యొక్క చేతిలో కీలుబొమ్మగా నడుస్తుంది హమాస్. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? ఇక్కడ మనం రైట్ వింగ్ మరియు లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చర్చలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కొంతమంది ఐ సపోర్ట్ ఇజ్రాయిల్ అని ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ఐ సపోర్ట్ పాలస్తీన్ అని వారు పోస్టులు పెడుతున్నారు. మీరు పోస్టులు పెట్టడం వల్ల, మీరు విమర్శించడం వల్ల అక్కడ యుద్ధం ఆగుతుందంటే మీరు పోస్టులు పెట్టవచ్చు. కానీ మీరు పెట్టేటటువంటి పోస్టుల ద్వారా గాయమైనటువంటి పుండుపై కారం చల్లినట్లు ఉన్నట్లయితే ఇతరులకు అది బాధ కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. అయితే ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని నేను కోరుకుంటున్నాను, మనం ఏం చేయాలి ఈ సందర్భంలో? ముఖ్యంగా ఇస్లాం ధర్మంలోని పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేటటువంటి బాధ్యత అల్లాహ్ది. ఉదాహరణకి కాబతుల్లా ఉంది, మసీదే నబవి ఉంది, మసీదే అక్సా ఉంది. దీనిని కాపాడేటటువంటి బాధ్యత స్వతహాగా సృష్టికర్త అయినటువంటి అల్లాదే. అది ఎలా అంటే మీరు ఈ చరిత్రను చూడండి. ఆ విషయం ఏంటంటే ఎప్పుడైతే కాబతుల్లాని పడగొట్టడానికి అబ్రహా ఒక పెద్ద సైన్యాన్ని తీసుకురావడం జరిగిందో అప్పుడు అబ్దుల్ ముతల్లిబ్ ధర్మకర్తగా కాబతుల్లాకు ముతవల్లిగా ఉన్నాడు. అయితే కాబతుల్లాకు ముతవల్లిగా ఉన్నటువంటి అబ్దుల్ ముతల్లిబ్ ఏం చేస్తారంటే అబ్రహా రాజు దగ్గర రావడం జరిగింది. అప్పుడు అబ్రహా రాజు అనుకున్నాడు, ఏంటి కాబతుల్లాని పడగొట్టకుండా ఇక్కడ నన్ను రిక్వెస్ట్ చేయడానికి, మనవి చేసుకోవడానికి వచ్చావా అనేటటువంటి ఆలోచనతో అతడు అడగడం జరిగింది. అప్పుడు అబ్దుల్ ముతల్లిబ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, చూడు ఇది ప్రభు యొక్క గృహం, ఇది అల్లా యొక్క కాబతుల్లా, అల్లా యొక్క గృహం కాబట్టి దీన్ని అల్లాహే కాపాడుతాడు. నేను ఎందుకు వచ్చానంటే మీ యొక్క సైన్యం ఎవరైతే ఉన్నారో నా మేకల మంద నుండి 200 మేకలను దొంగిలించుకొని వెళ్ళిపోయారు కాబట్టి దయచేసి నా యొక్క మేకల్ని ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను. ఒకవేళ కాబతుల్లా గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే అది అల్లా యొక్క గృహం, అల్లా దాన్ని రక్షించుకుంటాడు అని అబ్దుల్ ముతలిబ్ అబ్రహా రాజుతో ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత అబాబీల్ పక్షులతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాబతుల్లాని ఏ విధంగా రక్షించాడో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి సోదరులారా, మీరు ఒక చిన్న పోస్ట్ పెట్టడం ద్వారా మనకి ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. నిజంగా మనమేం చేయాలి అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలుస్తున్నాడు. సూరే నూర్ సూర నంబర్ 24 ఆయత్ నంబర్ 55లో మీరు గనక తౌహీద్ పై, ధర్మంపై స్థిరంగా ఉన్నట్లు అయితే, మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి అల్లాహ్ వారి పూర్వీకులకు భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం ప్రసాదిస్తానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికి ఉన్న భయాందోళనల స్థానే శాంతి భద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు, నాకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీరు ధర్మంపై స్థిరంగా ఉంటారో అప్పుడు రాజ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాదాల కింద వేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. కాబట్టి మనం యూనిటీగా ఉండే ప్రయత్నం చేద్దాం, మనం మన యొక్క పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మనం ఎంతవరకు ధర్మాన్ని నెరవేరుస్తున్నాం? ఒకవైపు పాలస్తీనా ప్రజలు ఆకలితో అలమటిస్తూ కరెంటు లేకుండా, మంచినీళ్ళు లేకుండా శిథిలాల కింద క్షతగాత్రులై ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నువ్వు ఇక్కడ 5 పూటలు నమాజ్ చదవట్లేదు, హరాం పనుల్లో ఉన్నావు, వడ్డీ వ్యాపారాల్లో ఉన్నావు, అదేవిధంగా రకరకాల చెడులో నువ్వు నిమగ్నమైపోయి ఉన్నావు. నీ గురించి ముందు నువ్వు ఆలోచించు, ఆ తర్వాత ఉమ్మత్ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
తప్పకుండా నీ దుఆని స్వీకరిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5325 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బీనా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించవచ్చు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.